ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన రోజంతా దేవుని కాపుదల మరియు మనసుకు నెమ్మది కలుగుతుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమెన్, హల్లెలూయా. యెహోవా దేవుడు యెషయా గారితో దర్శనములో మాట్లాడుచున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము అని దేవుడు వాగ్దానం చేయుచున్నారు. మన యొక్క కష్టముల నుండి, నష్టముల నుండి, వ్యాధి నుండి, బాధల నుండి, అప్పుల బాధల నుండి, ఆర్థిక సమస్యల నుండి, నిరుద్యోగ సమస్యల నుండి, అవమానముల నుండి, దుఃఖము నుండి, కన్నీళ్ల నుండి నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? ప్రియ సహోదర సహోదరి, మన యొక్క ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తారు, చేరదీస్తారు, ఆదరిస్తారు. మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షముగా అద్భుత కార్యములు జరిగించగలరు, ఆశ్చర్యకార్యములు జరిగించగలరు. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించుదాం. మనకు సాధ్యము కానివి, మనకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు వాగ్దానం చేయుచున్నారు. ప్రియా సహోదర సహోదరి, మరి నిజముగా మనము అనుకుంటున్నాము, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని, నా అనేవారు నాకు దూరమయ్యారని, తల్లిదండ్రులు దూరమయ్యారని, అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు ఎవరు నాకు సహాయం చేయటం లేదని దిగులు పడుచు కృంగిపోతున్న ఓ సహోదర సహోదరి, నేడు నీకు దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, నా అనువారు వెలివేసిన, నమ్ముకున్నవారు మోసం చేసిన దేవుడు ఎన్నడూ విడవడు, ఎడబాయడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న బిడ్డలను ఆయన విడిచిపెట్టరు. మన అవసరాలు, అక్కరలు, కొరతలు తీర్చి సమృద్ధితో తృప్తిపరచగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి యేసయ్య, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము అన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. వాతావరణం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు తండ్రి. తుఫాను వాతావరణమును నిమ్మళపరచండి. సముద్రం మధ్యలో తుఫానును అణిచివేసిన దేవా, మీకు స్తోత్రములు. అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు తండ్రి. తుఫానును నిమ్మలపరచండి. ఎటువంటి అపాయములు జరగకుండా కాపాడండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. God bless you.